సో, హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే హెచ్‌టీఎంఎల్ పేజెస్‌ని ఎలా రెండర్ చేయాలనేది తెలుసుకుందాము. ఇప్పుడేంటంటే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే. కూల్. నౌ ఇప్పుడు లెట్స్ సే నేను మీకు ఎలా చెప్పాలంటే ఒక టాస్క్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకేనా? సో, మనం ఏంటంటే సమ్ టాస్క్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి? వి హావ్ టు స్ప్లిట్ ద ఓకేనా? వి హావ్ టు లెట్స్ సే make the templates. Okay, na? We have to make the templates and we have to read those templates. Okay, then we have to read the data and finally render those data. Okay, cool. Now, what is this make the templates means? ఇప్పుడు నా దగ్గర index.html పేజ్ ఉంది కదా! index.html పేజ్ ఉంది కదా! ఈ index.html పేజ్‌లో నేనేం చేస్తానంటే ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో, ప్రొడక్ట్స్ కార్డ్ అనమాట. ఇదంతా ప్రొడక్ట్స్ కార్డ్. ఓకేనా? కార్డ్. ఇప్పుడు ఇదిగో ఇదొక కార్డ్. లెట్ మీ షో యూ హియర్. లెట్ మీ గో బ్యాక్ టు హియర్. ఇదొక కార్డ్. ఓకేనా? నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఇది కాపీ చేసి, ఓకేనా? కాపీ చేసి ఈ టెంప్లేట్స్‌లోనే ఓకేనా? ఈ టెంప్లేట్స్‌లోనే ఇక్కడేం చేస్తానంటే ప్రొడక్ట్స్ కార్డ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఓకేనా? హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చాను. అండ్ ఐయామ్ పేస్టింగ్ దట్ సింటాక్స్ హియర్. ఇలా ఎందుకు చేస్తున్నానో నేను లేటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. యాహ్! కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదంతా రిమూవ్ చేసేస్తున్నా. ఓకేనా? ఇదంతా రిమూవ్ చేసేస్తున్నా. లెట్ మీ రిమూవ్ థిస్ అండ్ రిమూవ్ థిస్. ఓకే. ఓకే. సో, యాహ్! ఇలా నేనేంటంటే అన్ని ప్రొడక్ట్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నా. ఓకే. నాకు సింపుల్‌గా ఇప్పుడేముంది ఈ ఈకామర్స్ యాస్ వెల్ యాస్ ప్రొడక్ట్స్ కంటైనర్ అనే ఉంది. ఓకేనా? నేను ఎందుకు ఈ ప్రొడక్ట్స్ కార్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశానంటే, ఇక్కడ నేను ఓన్లీ ఈ సింటాక్స్‌ని రీడ్ చేసుకొని, ఓకేనా? ఈ సింటాక్స్‌ని రీడ్ చేసుకొని, వేర్ ఐ విల్ మోడిఫై దిస్ కంటెంట్. ఓకేనా? ఈ ఇమేజెస్ గానీ, ఈ టైటిల్ కానీ, ఈ ప్రైస్ కానీ మోడిఫై చేసి, నేనేం చేస్తానంటే, ఇక్కడ పేస్ట్ చేస్తాను. త్రూ నోడ్.జేఎస్ అనమాట. ఓకేనా? నోడ్.జేఎస్‌లో నేనేం చేస్తానంటే, ఫస్టు ఇక్కడ నేనేంటి ప్రొడక్ట్స్ కార్డ్ అనే టెంప్లేట్ మేక్ చేసుకున్నా ఇప్పుడు. తయారు చేసుకున్నా గదా! తర్వాత నేనేం చేస్తానంటే, ఈ ప్రొడక్ట్స్ కార్డ్ అనేది రీడ్ చేసుకొని, విత్ ద హెల్ప్ ఆఫ్ నోడ్.జేఎస్ ఐ విల్ రీప్లేస్ దిస్ కంటెంట్ ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఓకేనా? ఏదైతే నా దగ్గర డేటా ఉందో, ఇక్కడ డేటాని ఇక్కడ రీప్లేస్ చేసి, ఓకేనా? ఐ విల్ రెండర్ ఆన్ దిస్ హెచ్‌టీఎంఎల్ పేజ్. అది ఎలానో నేను చెప్తాను. ఓకే. కూల్. దెన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది సింపుల్‌గా ఇలానే ఉంచేస్తాను. ఓవర్‌వ్యూ హెచ్‌టీఎంఎల్ అనేది ఇట్లానే ఉంచేస్తాను. ఓన్లీ ఇండెక్స్.html, ఓవర్‌వ్యూ హెచ్‌టీఎంఎల్, ప్రొడక్ట్ హెచ్‌టీఎంఎల్, ప్రొడక్ట్ కార్డ్ హెచ్‌టీఎంఎల్ అనే ఇలా 3 టెంప్లేట్స్ అయితే మన దగ్గరున్నాయి. ఓకే. కూల్. ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఏం చేశాను, టెంప్లేట్స్ అయితే తయారు చేసుకున్నా. ఐ హావ్ టు రీడ్ దోస్ టెంప్లేట్స్. ఓకేనా? ఏవైతే టెంప్లేట్స్ తయారు చేసుకున్నానో అవి రీడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఎట్లయితే తెచ్చుకున్నానో ప్రీవియస్ వీడియోలో తెచ్చుకొని రెండర్ చేసుకున్నానో, సేమ్ ఇప్పుడు అలానే తెచ్చుకోవాలనమాట. ఓకే. సో, లెట్ మీ రిమూవ్ థిస్. ఓకే. సో, యాహ్! లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఓకే. సో, index.html ఓకేనా? వేర్ కాన్స్ట్ ఓకేనా? index.html పేజ్ అండ్ fs.read files in I have to mention the file path. ఓకేనా? సో, directory name slash templates. Sorry, outside we have to give templates, then slash index.html. Okay, cool. Now we have to read the all the 3 templates, right? ఇప్పుడు సెకండ్ టెంప్లేట్స్ ఏంటంటే overview.html. ఓకేనా? Now const overview HTML page. Okay. fs dot read file sync where I am passing this
file path name. Okay, let me pass it that let me pass the name here. So overview.html. Okay, then we have to read the another file, right? Products card.html. Okay, then const products card html page. Okay, cool. Now I'm reading that file also fp.read file same, and I'm passing this file path also. Simply I'm passing this. Okay, sorry, ఇక్కడ నేను డీకోడింగ్ టైప్ ఇవ్వలేదు. UTF-8. ఓకే. దెన్ ఇక్కడ కూడా నేను ఎంటర్ చేయలేదు. సో UTF-8. ఓకే. అండ్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఆల్సో. అండ్ UTF-8 అని ఇస్తాను. ఓకే. దెన్ లెట్ మీ చేంజ్ ఇట్ హియర్ టు ద ప్రొడక్ట్స్ card.html. ఇక్కడి దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనేం చేశాను సింపుల్‌గా ప్రొడక్ట్స్ అయితే అంటే HTML పేజెస్ ఏవైతే ఉన్నాయో టెంప్లెట్స్ అనే ఫోల్డర్‌లో అవి సింపుల్‌గా నేను రీడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? అవి సింపుల్‌గా నేను రీడ్ చేసుకున్నాను. ఓకే. కూల్. నౌ సెకండ్ టాస్క్ ఏంటి? ఐ హావ్ టు రీడ్ ద డేటా. ఇక్కడ ఏదైతే నాకు ప్రొడక్ట్స్ డేటా ఉందో ఓకేనా? data.json దాంట్లో ప్రొడక్ట్స్ డేటా ఉంది కదా! ఐ హావ్ టు రీడ్ దట్ డేటా. ఓకేనా? సో అది ఎలా అంటే సేమ్ ఇలా నా ఫైల్ సిస్టమ్ యూజ్ చేసుకొని లెట్స్ సే కాన్స్ట్ ప్రొడక్ట్స్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు fs.real file system అండ్ ఐ హావ్ టు మెన్షన్ ద పాత్. ఓకే. సో ఇప్పుడు నేను కరెంట్ డైరెక్టరీలోనే ఓకేనా? కరెంట్ డైరెక్టరీలోనే లెట్ మీ కాపీ దిస్. ఓకే. సో కరెంట్ డైరెక్టరీలోనే నేనేం చేయాలి? ఓన్లీ ఈ data.json ఫైల్ అనేది రీడ్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు పాస్ ద UTF. ఓకే. 8. ఓకే. కూల్. లెట్ మీ console.log ద ప్రొడక్ట్ డేటా. ఓకేనా? ప్రొడక్ట్స్ డేటాని నేను console.log చేసి చూపిస్తాను మీకు. చూసారా నాకు ఇక్కడ products.json ఫైల్ అనేది నాకు వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏంటంటే లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక అరేలో ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది ఇన్సర్ట్ చేసాము. ఒక అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా! బట్ మనం ఏంటంటే ఎప్పుడైతే ఫైల్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఏంటంటే రీడ్ చేసుకున్నామో డేటాని అప్పుడు మనకేంటంటే అది స్ట్రింగ్ లాగా రీడ్ అవుతది. ఓకేనా? బికాస్ ఆఫ్ దిస్ UTF-8 అనమాట. ఇదేం చేసిద్దంటే ఒక స్ట్రింగ్ లాగా మనకి గెట్ చేసిద్దనమాట. ఇక్కడ జేసన్ డేటా ఉంది కదా! అది జేసన్ డేటాలోకి అంటే కాదు. ఇక్కడ జేసన్ డేటాలో ఉన్నా కానీ మనకేంటంటే బికాస్ ఆఫ్ దిస్ UTF అదేంటంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో మనకి గెట్ చేసిద్దనమాట. బట్ ఆ స్ట్రింగ్ డేటాని మనం ఏంటంటే జేసన్ డేటాలోకి కన్వర్ట్ చేయాలి. ఒక స్ట్రింగ్ డేటాని మనం ఏంటి జేసన్ డేటాలోకి కన్వర్ట్ చేయాలంటే వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ? సింప్లీ ఇక్కడ ప్రొడక్ట్స్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు json.parse. దెన్ ఏదైతే ఈ json.parse ఏం చేసిద్ది? ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని ఇది ఆబ్జెక్ట్ అంటే జేసన్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసిద్ది. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ